అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 48వ డివిజన్ తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ అన్న, నా పేరు శివారెడ్డి. నిన్నటి దినమున మీరు చూశారు, ఒక పెద్ద ఆయన అనే వ్యక్తి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి పైన, అలాగే శ్రీనివాసరెడ్డి గారి పైన బురద జల్లే వ్యవహారం చేస్తున్నాడు. మీ అందరికీ తెలుసు, ఇదే 48వ డివిజన్లో ఎలక్షన్ ముందు 2 రోజులు కూడా ఇదే లక్ష్మీరెడ్డి, అతని కొడుకు మోహన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి అమ్మలతో తిరిగారు. అదే పచ్చగా రామరాజపల్లికి వచ్చారు. అదే రోజు రాత్రికి పార్టీ ఫిరాయించి అక్కడి ప్రదేశంలో రామరాజపల్లి కానీ, ఏఎస్ఆర్ నగర్ కానీ 48వ డివిజన్లోకి వచ్చి ప్రతి ఇంటికి వచ్చి మాధవిరెడ్డి గారికి ఓటు వేయొద్దని చెప్పుతుండగా ప్రత్యక్ష సాక్షిని నేను చూశాను. మాధవిరెడ్డిని ఓడించాలి, ఎట్లాగైనా మాధవిరెడ్డికి ఓటు వేయొద్దని చెప్పి అక్కడున్న ప్రజలకు ప్రతి ఇల్లు తిరిగి ప్రచారం చేస్తుంటే ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి నేను. ఈరోజు మాట్లాడుతాడు ఆయన, 20 ఏళ్ళు చరిత్ర నాది టీడీపీలో అంటున్నాడు, 30 ఏళ్ళు చరిత్ర నాది టీడీపీలో అంటున్నాడు. నా కోడలను కార్పొరేటర్ గెలిపించుకుంటానన్నాడు. ఆ రోజు నువ్వు ఎవరు కార్పొరేటర్ని గెలిపించుకున్నావు? ఎంతమంది కార్పొరేటర్లను అమ్జద్ బాషా కాడ డబ్బు తీసుకొని కార్పొరేటర్లను హైదరాబాద్, బెంగళూరు పంపించావు? నాకు తెలుసది. ఈరోజు మొత్తం చెప్పాలనుకుంటే ఎంతో ఉంది. ఈరోజు కడప అభివృద్ధి చేస్తుందంటే మాధవిరెడ్డి గారి పుణ్యము, శ్రీనివాసరెడ్డి గారి పుణ్యము. మీరు చూస్తున్నారు, ఏ రోజైనా ఇంతటి వరకు కడప బుగ్గముక్క ఈ 10 సంవత్సరాల్లో అమ్జద్ బాషా గారు ఎప్పుడైనా దాన్ని పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. ఈరోజు ఆయన లక్ష్మీరెడ్డి అంటాడు, ఏ డివిజన్లో మీరు తిరగలేదు, మాధవిరెడ్డి గారి ఎలక్షన్ తెలియదని. ఈరోజు ఎలా గెలిచిందయ్యా? ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈరోజు ఏ డివిజన్లో తిరగలేదయ్యా? ప్రతి డివిజన్ ఇన్ఛార్జ్, ప్రతి డివిజన్ కార్యకర్తలు ఎంతమంది ఈరోజు మాధవిరెడ్డి గారి ఇంటికాడికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారయ్యా? ఇంతవరకు ఇదే అమ్జద్ బాషా ఏ రోజైనా ప్రజా దర్బార్ అనే కార్యక్రమం పెట్టాడా? ఈ లక్ష్మీరెడ్డి చెప్తాడు, ఇల్లు తెలియదు, కార్యకర్తలు పోవడం లేదు, కార్యకర్తలు పని చేయడం లేదు. నువ్వు చూసావా? చూడలేదు. ఎలక్షన్ 2 రోజులు ఉందనంగా నువ్వు అమ్జద్ బాషా దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇచ్చి వైసీపీకి ఓటేయమని చెప్పి నువ్వు చెప్పావు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని చెప్పావు. బహిరంగతంగా ఆడియోని రిలీజ్ చేశారు. నువ్వు కావాలనుకుంటే ఈరోజు వచ్చి ఆడియోను ఎక్కడికన్నా తీసుకెళ్ళి నువ్వు టెస్ట్ చేయించుకో, ఆ వాయిస్ నీదా కాదా అని చెప్పి నేను ఈరోజు ఆ లక్ష్మీరెడ్డిని ప్రశ్నిస్తున్నాను. అదే లక్ష్మీరెడ్డి మన లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేశారు. ఆ రోజు యువగలం పాదయాత్ర చేసినప్పుడు మీ కోడలను మోహన్ రెడ్డి గారిని శ్రీనివాసరెడ్డి అన్న గారా కాదా ముందు నెట్టి నలిపించింది? ఆ రోజు మీరు వాళ్ళకైనా అయిపోతు నువ్వు ద్రోహం చేసింది. మాధవిరెడ్డి గారికి ఓటు వేయొద్దని చెప్పింది ఆయన. మరుసటి రోజు అమ్జద్ బాషా గారి ఇంటికారికి వెళ్ళి సురేష్ బాబు గారితో కలిసి కోఆర్డినేషన్ చేసుకొని డబ్బులు తీసుకొని కార్యకర్తలకు పంచుకొని వాళ్ళ లీడర్లకు పంచుకొని, అయ్యా మీరు తెలుగుదేశం పార్టీకి మాధవిరెడ్డి గారికి ఓటు వేయొద్దని చెప్పలేదా? నీకు సర్వంగా మిమ్మల్ని అడుగుతున్నాను. అలాంటి చెత్త చేష్టాలు మీకొక్కరికే తప్పితే ఉంటాయి, కానీ నువ్వేదో వయసులో పెద్దోడివి. ఏమి ఇట్లాంటి బురదజల్ల వ్యవహారం ఇంకొకసారి చేయొద్దు. కడప బాగుపడుతుందంటే మాధవిరెడ్డి గారి పుణ్యమే. స్వచ్ఛ కడప అని చెప్పి మాధవిరెడ్డి గారు ఉదయం 6 గంటల నుంచి ప్రతి వారం 3 డివిజన్ల వరకు తిరుగుతూ ఉంది. వారిపైన ఇప్పుడు మీరు బురద జల్లేది. రాజకీయం తెలియదు అంటున్నారు శ్రీనివాసరెడ్డికి. జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కలిసికట్టుగా తిరుగుతున్నారు. నువ్వు ఈరోజు ఏమంటావు? ఎవరు శ్రీనివాసరెడ్డిని ఒప్పుకోవడం లేదంటున్నావు. తప్పది. అందరు కలిసే ఉంటున్నారు. నువ్వు ఒక్కడిగా వైసీపీ కోవట్టుగా మారి ఈరోజు లక్ష్మీరెడ్డిని అతను ఫోన్లు చేసి కార్యకర్తలకు ఫోన్లు చేసి మాధవిరెడ్డి గారికి ఓటు వేయొద్దు, మాధవిరెడ్డి గారిని ఓడిపించాలని చెప్పిన దుర్మార్గుడు నువ్వు ఒక్కడివి అని చెప్పి ఈ సమాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకి నమస్కారం. అలంకానపల్లి లక్ష్మీరెడ్డి గారు సీనియర్ నాయకులు, మేము వారిని గౌరవిస్తాము, వారి వయసుకు విలువ మర్యాద ఇస్తున్నాము. మీరు పార్టీకి ద్రోహం చేసినట్టు వైసీపీ పార్టీకి ఓట్లు వేయమని చెప్పి మీరు ఫోన్లో సంభాషించిన విధంగా ఒక ఆడియో బయటకు వచ్చింది. ఆ ఆడియో నాది కాదని ప్రూవ్ చేసుకుని ఇంత ప్రెస్ మీట్లు, ఇన్ని డిబేట్లు, ఇన్ని చర్చలు లేదు కదా. 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ తర్వాత రాయలసీమలో మొట్టమొదటిసారిగా కడపలో మహానాడు పార్టీ ఘనంగా జరిగే ఏర్పాట్లు పండుగ కార్యకర్తలు అంత సంతోషంగా ఉన్నారు. ఆ పండుగను ఎప్పుడెప్పుడు మేము ఆస్వాదిస్తామా, ఎంత ఘనంగా చేస్తామా, కడప పేరు రాష్ట్రం మొత్తం కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా మారుమోగేలాగా చేయాలని కార్యకర్తలు కృతనిశ్చయంతో ముందుకు పోతా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్న ఈ పరిస్థితుల్లో మీలాంటి వారి గురించి
సంవత్సరం కిందట మీరు దాదాపు 11 నెలల కిందట పార్టీలో ఉంటూ పార్టీకి మోసం చేసి నిస్సిగ్గుగా మళ్ళీ పార్టీ కండువక తిరుగుతారు. ఇది మీ పెద్దరిగాని చాలా అవమానం లక్ష్మణ్ గారు. మీరు నిజాయితీగా నేను వైసీపీ పార్టీకి పని చేసినాను, నాకు టికెట్ లేదని కారణం చెప్పేసి మీరు వెళ్ళిపోయింటే మీ మీద గౌరవం ఉండేది. మీరు వాసన్న గారు రమేష్ గారి గురించి మాట్లాడారు. రమేష్ అన్న గారు టికెట్ కోసం పోరాడినాడు, టికెట్ రాలేదు కాబట్టి ఆయన మనస్తాపం చెందాడు. అది కారణాల వల్ల పార్టీ వదిలేసి వేరే పార్టీకి వెళ్ళిపోయారు. మీకు టికెట్ రాలేదు, మీరు పోయినారు కదా. గోవర్ధన్ రెడ్డి టికెట్ అడిగినాడు, హరిప్రసాద్ రెడ్డి టికెట్ అడిగినాడు, దుర్గాప్రసాద్ టికెట్ అడిగినాడు, మాధవి మేడం టికెట్ అడిగి మీరు టికెట్ అడిగినారు. ఒక టికెట్ ఎంతమందికి ఇస్తారు? ఎప్పుడైనా ఒక టికెట్ ఒకరికి అది ఇస్తారు. రావడం మిగతా వాళ్ళందరూ ఇస్తారు. వచ్చిన వారికి కలిసికట్టుగా కనుక పనిచేసి ఆ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత పార్టీలో ఉన్న కార్యకర్తల మీద నాయకుల మీదనే ఉంటుంది. మీరేం చేసినారు? మీకు టికెట్ రాలనే ఉద్దేశంతో మీరు కోవట్టుగా మారి ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలిపి మీకున్న పరిధిలో ఎప్పుడు నాకు 50 డివిజన్ అంచెలు ఉన్నారు, 50 డివిజన్ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, నేను ఎలక్షన్ చేసినా, నేను నన్ను నడిపించినా, నేను ముందుకు తీసుకుపోయినా అంటారు. బాగానే ఉంది. ఎప్పుడు ముందు తీసుకుపోయారు? మీరు ఏ రకంగా ముందు తీసుకుపోయారు? ఎవరి మీద బురద చల్లే ముందు మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. లోకేష్ పాదయాత్రను ఇక్కడి నుంచి కొనసాగించారు. లోకేష్ పాదయాత్ర అన్న లేరా ఆయన? జిల్లా అధ్యక్షుడు కాదని మీకు బాధ్యత అప్పగిస్తారా? మీ ఊరు దగ్గర వచ్చింది కాబట్టి మీ ఊరు రిసీవ్ చేసుకున్నారు, రూట్లో పోయి అక్కడ సెండ్ ఆఫ్ ఇచ్చారు. దాంట్లో మేము కూడా పాల్గొన్నాం కదా. మీరు ఒకరే సెండ్ ఆఫ్ ఇవ్వలేదు కదా, ఘనకార్యం కాదు కదా. ఫ్యూచర్ నాయకుడు భవిష్యత్తు కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ గారు వచ్చినారు కాబట్టి పార్టీ కార్యకర్త ఆయన గౌరవించుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఆయనకు మద్దతుగా మనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన ఇల్లు వదిలేసి 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ వస్తున్నాడు కాబట్టి ఆ మర్యాద, ఆ సంస్కృతి మనకు ఉన్నాయి. మనం అతన్ని సెండ్ ఆఫ్ ఇచ్చాం. అదే పెద్ద ఘనకార్యం మరి చెప్పుకుంటారండి మీరు. ఇప్పుడు 2014 నుంచి 19 అధికారంలో ఉన్నారు, వాసనగర్ అధ్యక్షులుగా ఉన్నారు. అప్పుడు మీ కొడుకు మన్మోహన్ సింగ్ ఎక్కడ ఉన్నాడు? మన్మోహన్ సింగ్ మీ కొడుకు ఎక్కడున్నాడు? వాసన ఇంటిలోనే ఉన్నాడు, వాసన ఇంటి పట్టునే ఉన్నాడు. 24 గంటలు వాసన చుట్టూ తిరుగుతూ మీ పనులన్నీ జరిపించుకున్నారు లేదా? మీ కొడుకు మన్మోహన్ రెడ్డి ఏర్పరిచిన కోటరీ వల్ల, వాసన్న చుట్టూ ఏర్పరిచిన కోటరీ వల్ల మాలాంటి సీనియర్ కార్యకర్తలకు ఆ రోజు కూడా అన్యాయం జరిగింది. ఎవరిని రానికుండా అన్నకు అవగాహన లేనప్పటికీ మీరు అందరూ అక్కడ క్రియేట్ చేసి ఒక కోటరీ ఏర్పాటు చేసి అన్నకు అసలు కార్యకర్తలు ఎవరు తెలియకుండా, ఎవరు ఎక్కడున్నారో తెలియకుండా మీ స్వలాభం కోసము మీరు కోటరీ నిర్మించి ఆ రోజు చేసిన దానివల్ల మా లాంటి సీనియర్ అన్యాయం జరిగిందా లేదా? మీరు 30 ఏళ్ళ నుంచి ఉన్నారు సార్, ఓకే. నేను కూడా 20 ఏళ్ళ నుంచి ఉన్నా. నేను ఖలీల్ భాష ఎలక్షన్ చేసిన, నేను స్కందుస్వాడ ఎలక్షన్ చేసిన, ఇది చేసిన. మీరు పార్టీలు మారినారు. అది తర్వాత 30 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మేము కూడా 20 ఏళ్ళ నుంచి ఉన్నాం కదా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా అభ్యర్థిగా ప్రకటించలేని ఉద్దేశంతో కడపలో ఖలీల్ భాష టికెట్ ఇచ్చినప్పుడు అప్పుడు మేమంతా యూత్ అంతా అప్పుడు వైసీపీ రాజశేఖర రెడ్డి ఫాలోయింగ్ ఉన్నాం. పార్టీకి సంబంధం లేదు, రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్గా ఉండేవాళ్ళం. మమ్మల్ని అందరినీ ఇదే గెస్ట్ హౌస్ పిలిపించి మనము ఖలీల్ భాషకు సపోర్ట్ చేస్తున్నాము, శివాన్ని ఓడిస్తున్నామని చెప్పాం. అప్పుడు మేము చిన్నపిల్లలు కాబట్టి పెద్ద రాజకీయ అవగాహన లేదు కాబట్టి ఎందుకు సార్ అన్న ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించలేదు, సీఎం అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి పని కట్టుకొని డిఎల్ రవినారెడ్డి కానీ, మహేశ్వరరెడ్డి గారిని, శివాన్ని కానీ ఇక్కడ ఓడించడం జరిగింది. మేము కూడా పార్టీలో ఉన్నాం సార్ 20 ఏళ్ళ నుంచి. మేము కూడా ఎలక్షన్ చేసాం, మేము కూడా ఇచ్చినాం. కానీ పార్టీలో ఉంటూ పార్టీకి ఏ రోజు మేము మోసం చేయలేదు. పార్టీ బయటికి పోయి రావచ్చు, అది వేరే విషయం. పార్టీలో ఉంటూ పార్టీ కండువాకొని చాలా దారుణం. అది మీకు టికెట్ రాలేదు, మీరేం చేసింది? అలా వైసీపీ పార్టీకి పోండి, బీజేపీ పార్టీకి పోండి, ఇంకో పార్టీకి పోండి. అక్కడ పోయి స్వచ్ఛందంగా ధైర్యంగా చేయండి, ఓపెన్గా చేయండి. మాధవిరెడ్డిని ఓడించండి మీకు సత్తా ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు. పార్టీలోనే ఉంటూ ఓడించడం సరే. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇదంతా ఏమీ తెలియనట్టు మళ్ళీ అదే కండువా కప్పుకొని మినిస్టర్ల కాడికి వెళ్తారు, లోకేష్ గారి కాడికి వెళ్తారు, చంద్రబాబు దగ్గరికి వెళ్తారు, ప్రతి ఒక్క దగ్గరికి వెళ్తారు. ఎట్లా అది? ఇప్పుడు దీని మీద ఏమి చర్యలు తీసుకోకపోతే వచ్చే భవిష్యత్ పార్టీలు ఏమవుతాయంటే ఎలక్షన్లో వచ్చేటప్పుడు మనం ఏ పార్టీకైనా చేయొచ్చు, అధికారంలో ఉంటే మళ్ళీ అక్కడ పోయి తిరగచ్చు. ఏ మెసేజ్ పోతుంది ఇప్పుడు ఈ క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే? మేము గతంలో కూడా చెప్పినాము, ఒక నెల కిందట 2 నెలల కింద కూడా చెప్పినా, ఇప్పుడు కూడా గట్టిగా చెప్తాము. అధిష్టానం దయ ఉంచి ఇటువంటి కోవట్ల పట్ల ఇంకా కొంతమంది ఉన్నారు మేకవాణ్య పనులు. ఆ రోజు ఎలక్షన్ చేయకుండా అంతా మేమే చేశామని ఈరోజు మమ్మల్ని ఎన్నికనెట్టి ముందుకు పోయే ప్రయత్నం ఇంకా చేస్తూ ఉన్నారు. ఇలాంటి కోవట్లు, ఇలాంటి మేకవాణ్య పనులు, వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళందరినీ పార్టీకి సస్పెండ్ చేయాలి. ఇలాంటి మెసేజ్ పార్టీకి ఇవ్వకపోతే రేపు ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీలో ఉంటూ వేరే పార్టీకి చేస్తారు, వేరే పార్టీలో ఉంటూ ఇంకో పార్టీకి చేస్తారు. ఇలా భ్రష్టు పట్టిపోతాయి రాజకీయాలు. కాబట్టి ఏ పార్టీ అయినా సరే, అది వైసీపీ పార్టీ, టీడీపీ, బీజేపీ, ఏ పార్టీలో అయినా సరే అటు కోవట్లను ప్రోత్సహించద్దండి. కఠినంగా వీళ్ళందరి మీద
తప్పకుండా మహాన్ లోపల చర్యలు తీసుకోవాలి. ఇటువంటి వాళ్ళని పార్టీ నుంచి సాగనంపాలి. పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడిచాలని పెట్టుకుని మేము తిరగలేము. మీరు సస్పెండ్ చేయని పక్షంలో కనీసం మేమన్నా వెళ్ళిపోతాం. ఇలాంటి మెక్కవన్నీ పుల్లింటే వెన్నుపోటు దారులు పెట్టుకుని పార్టీలు పనిచేయాలంటే మేము చేయలేము. రేపు మా టికెట్ వస్తే మాకు కూడా వెన్నుపోటు పొడుస్తారని భయం ఉంది మాకు. నా డివిజన్లో కార్పొరేటర్ చేయాలనుకుంటున్నా. నా డివిజన్లో కార్పొరేటర్ ఆయన పాత పరిచయాలు ఉన్నాయి, అవి ఉన్నాయని చెప్పి లోపల బొమ్మిశెట్టి చంద్రని ఓడించాలి, బొమ్మిశెట్టి చంద్రని ఓడించాలి చేస్తే మేమేం చేయాలి? ఇలాంటి వాళ్ళ పట్ల మీరు కఠినంగా వివరించాలి. అధిష్టానం చాలా టైం తీసుకుంది. అధిష్టానంలో సాక్షాత్కారం పెట్టాము. ఇతను వైసీపీకి పని చేసినాడు బాహటంగానే నిర్వివాంశం. దీంట్లో ఎటువంటి ప్రయత్నం లేదు. మీరు ఇప్పటికి కూడా నేను చేయలేదంటే ఈ ఆడియోను అందరి సమక్షంలో విచారణ కోరండి. ఈ ఆడియోను ఫారెన్సిక్ ల్యాబ్ పంపిస్తాం, రిజల్ట్ తెప్పిస్తాం. రిజల్ట్ మీదే వాయిస్ అని వస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి. నేను బహిరంగంగా అడుగుతున్నాను. ఇదే ఆడియోను ఫారెన్సిక్ ల్యాబ్ పంపిస్తాము. ఈ వాయిస్ మీది లక్ష్మీరెడ్డి గారు కాదు అంటే మీరేం చెప్తే మేము చేస్తాం. ఈ వాయిస్ మీరే ప్రూవ్ అయితే మీరేం చేస్తారు చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.